ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుడ్ మార్నింగ్. అరే కానివ్వండి కానివ్వండి, లేవండి. నేను మీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. జస్ట్ ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే తీసుకొస్తాను. అది ఇదిగో చూడండి, మీకోసం కూనూరు కొండలోంచి అల్లం యాలకులు వేసి తయారు చేసిన స్పెషల్ టీ. అలాగే కుకీస్ కూడా ఉన్నాయి. అది కూడా చేసింది షెఫ్ రేఖయే. నేను టీ తాగను. నాకు తెలుసు మీరు టీ తాగరని, కానీ ఈ రోజు కొత్త డే కదా, కొత్తగా ప్రారంభిస్తే బాగుంటుంది కదా అని. నాకు ఇప్పుడు ఏ కొత్తది అక్కర్లేదు, నేను పడుకుంటాను. సరే ఒక్క నిమిషం, నా దగ్గర ఇంకొకటి ఉంది. ఒక్క నిమిషం. ఇది చూడండి, నేను జీవితంలో మొదటిసారి నా కోసం వాకింగ్ బ్రాండ్ న్యూ షూస్ కొనుక్కున్నాను. అండ్ మీ దగ్గర అయితే కౌంట్లెస్ స్పేస్ ఉంటాయి కదా, మీరు వాటిలోంచి ఏదో ఒకటి వేసుకొని మనం వాక్ వెళ్దాం. వాకా? ఇక్కడే 2 కిలోమీటర్ల దూరంలో మ్యాంగో గార్డెన్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. నీకు మామిడి పళ్ళు తినాలని ఉంటే మార్కెట్ కి వెళ్ళి కొనుక్కో. అరే కొనుక్కుని ఎవరైనా తినగలరు, కానీ కోసుకొని తింటే ఉండే మజా ఎందులోనూ రాదు కదా. పైగా మీరు ఎప్పుడు ఇంత టైం వరకు పడుకోరు కదా. మీ ఆరోగ్యం అయితే బానే ఉంది కదా. నువ్వు రాకముందు వరకు అంతా బానే ఉంది రేఖ. సరే సరే, ఇంకొక లాస్ట్ ఉంది. జస్ట్ ఒక్క నిమిషం. నేను ఎక్కడ విన్నానో పొద్దున్నే మెడిటేషన్ మ్యూజిక్ వింటే చాలా బాగుంటుందంట. ఒకసారి ట్రై చేయండి. బాగుంది కదా? అమేజింగ్. నా జీవితం మారిపోయిందేమో అనిపిస్తుంది. నువ్వేం చేయడానికి ప్రయత్నిస్తున్నావో నాకు తెలుసు. సో నువ్వేం చేయకు. నాకేం ఇన్ హౌస్ సైకాలజిస్ట్లు అవసరం లేదు. నేనే చిన్నపిల్లోని కూడా కాదు ఇలా మాటల్లో పెట్టేసి మభ్య పెట్టడానికి. నేను బానే ఉన్నాను. నాకు తెలుసు మీ మనసేం బాలేదని, ఊరికే చెప్తున్నారంతే. మీరు మంచిగా ఫీల్ అవ్వాలంటే నేను అంతగా ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అమ్మకి ఫోన్ చేస్తాను, తన దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటుందేమో. ధ్రువ్ అసలు నువ్వేంటి చెప్పేది? నర్మదా గారు రాఘవ్ ఉన్నతిల అమ్మగారా? అవును మమ్మీ. ఇలాంటి గందరగోళపు తల్లి కొడుకుల బంధాన్ని నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఆ రోజు నర్మదా గారు ఉన్నతి ఎదురుగానే ఉన్నారు, కానీ ఆవిడ ఉన్నతితో ఎలా ప్రవర్తించారో ఏదో. అసలు ఆవిడికి ఉన్నతితో ఎప్పుడు ఎలాంటి బంధమే లేనట్టు. మీరు చెప్పేది నిజమే పిన్ని. వాళ్ళ బంధం నిజంగానే చాలా గందరగోళంగా ఉంది. నేనసలు నమ్మలేకపోతున్నాను. మనం మన రాఘవ్ ఇంకా ఉన్నతిల గురించి మాట్లాడుతున్నాం. నర్మదా గారి గురించి ఇంట్లో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇక్కడికి రాకపోకలు కూడా ఉండేవి, కానీ ఉన్నతి ఒక్కసారి కూడా చెప్పనేలేదు నర్మదా గారు వాళ్ల మామ్ అని. రాఘవ్ బాబు ఏమైనా తక్కువ తిన్నారా? నీకు గుర్తులేదా పెళ్లిలో ఆయన అందరి ముందు ఏం చెప్పారు? వాళ్ళ అమ్మగారు ఈ లోకంలోనే లేరా? మేము మా అమ్మ గురించి ఏమీ మాట్లాడుకోం, ఎందుకంటే ఆవిడ చచ్చిపోయింది.